M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మాలేగం గ్రామంలో భారీగా నష్టపోయిన మొక్కజొన్న రైతులు. సుమారు 200 ఎకరాలలో మొక్కజొన్న సిరి 4456 అను పేరుగల విత్తనాలు విత్తుకున్న రైతులు కంకి దశకు రాగానే నిలువుగా ఎండిపోవడంతో లబోదిబోమంటున్న రైతన్నలు. 6 కాలం కష్టపడి చేతికొచ్చిన పంట కళ్ళ ముందరనే ఎండిపోవడంతో రైతన్నలు పెట్టిన పెట్టుబడులు, చేసిన అప్పులు, ఒకటే మాసంలో వచ్చే పంట నిలువుగా ఎండిపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు లబోదిబోమంటున్నారు. ఈ సంవత్సరం మొక్కజొన్న కాపు బాగా కాసి పెట్టుబడులు పోగా మిగులుతాయని ఆశతో రైతన్నలు ఉండడంతో ఒకేసారి పెను తుఫానుగా పంట ఎండిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు రైతన్నలు ఉన్నారు. రైతన్నలు తుక్కెడ కష్టంతో ఎండిపోతున్న మొక్కజొన్న పశువులు మేతగా వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సర్వే చేయించి కంపెనీపై చర్యలు తీసుకొని మాకు నష్టపరిహారం ఇప్పించాలని, మాకు ఆదుకోవాలని కోరుతున్నారు. అసలుకే రాదని చెప్తుండే అన్న. నేను మైపల్ రెడ్డి, మాలేగాం, కుబీర్ మండల్ అన్న. సిరి 4456 అన్న. నా పేరు మైపల్ రెడ్డి, కుబీర్ మండల్, మాలేగాం గ్రామం అన్న. మేము సిరి 4456 అనే మొక్కజొన్న వేసినామన్న. అయితే మొత్తం మక్క అన్నది సుంచు బయట పడంగానే మొత్తం ఎండిపోతున్నది అన్న. అయితే సిరి అనే సీడ్ వాళ్ళకు మేము మొత్తం ఫోన్ చేసి అడిగినామన్న. వాళ్ళు ఏమన్నారంటే స్టార్టింగు దానికి 4456 అనే దానికి ఎండు తెగులు రాదు అని అంటే మేము ప్రతి ఒక్కళ్ళము ఊళ్ళే మంచికి ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు వేసినామన్నా. దగ్గర 100 మంది దాకా వేసిండ్రు. అయితే వాళ్ళు ముందేం చెప్పిండ్రంటే ఫస్ట్ స్టార్టింగు వాళ్ళు సిరి అని 4456 అనే నంబర్కు అసలు ఎండు తెగుళ్ళే రాదని చెప్పిండ్రు అన్న. అయితే ఇప్పుడేమంటున్నారంటే మేము వేసినాము అంత ఎండిపోయింది. స్టార్టింగు ముందు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఏమంటున్నారంటే మేము అనలేదు, ఆ మాట మేము అనలేదు అని ఇప్పుడు అంటున్నారు. అయితే మా పరిస్థితి ఏమంటే మొత్తం మొక్కజొన్న అంతా ఇటు మొత్తం టోటల్ అన్న ఎండిపోయింది. దాని పక్కకు ఒకటే ఒక సాలు అయిపోయిందంటే తర్వాత భాస్కర్ అని వేసినాము, అంకుర్ సైడు, అదేమో మంచిగా ఉన్నది. మళ్ళీ ఇంకో సైడు అది మార్ష్ అని వేసినామన్న, అది కూడా మంచిగా ఉన్నది. ఒకటే చేను, పోయిన సంవత్సరం దాంట్లో పసుపు వేసినాము. అయితే మక్క వేసిందన్నా కూడా కాదన్నది, పసుపు వేసిందేవు. అక్కడ సైడ్ ఏమో భాస్కర్ అని వేసినాం, ఇక్కడ సైడ్ ఏమో మార్చి వేసినాము, మధ్యలో ఏమో సిరి వేసినాం అన్న. ఆ సిరి అన్నది మొత్తం కిందికించి మీద దాకా ఎండిపోతున్నది అన్న. మాకు వాళ్ళు అస్సలుకే పట్టించుకుంటలేదన్న. ఎన్ని మాటలు ఇప్పటికి 15 రోజులయ్యన్న.
15 రోజుల సంది ఫోన్ చేస్తే ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ అసలు రానే రాకొచ్చింది ఆ సీడోళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక మొత్తం ఇదంతా కోసేసినామన్న, కోసేసి ఎడ్లకు పడేస్తున్నాము. మాకు ఓళ్ళన్నా తోవడం దయచేసి అధికారులు పట్టించుకొని మాకు ఏదైనా నష్టపరిహారం ఇస్తే మంచిగా ఉంటుంది అన్న. తోవడం దయచేసి చూడండి అన్న. నా పరిస్థితి నా ఒక్కడిదన్నమాట కాదు, మొత్తం విలేజ్లో 100 మంది దాకేసిండ్రు. 100 మంది అంటే ఒక్కొక్కళ్ళు 10 ఎకరాలలో 3 ఎకరాలు అయితే కంపల్సరీ వేసిండ్రు అన్న. 1 నుంచి 3 ఎకరాలు అయితే కంపల్సరీ వేసిండ్రు. అందరి పరిస్థితి ఇదే ఉన్నది. తోడేమో అధికారులు పట్టించుకుంటే పోపు ఉంటుంది.